ఈరోజు మనం 2 రకాల ద్రావణాలను తయారు చేయబోతున్నాం. ఒకటి ఊర్జ్వా జెల్, ఇది 200 లీటర్ తయారు చేస్తున్నాం. ఒకటి పసల్ గుట్టి 100 లీటర్ తయారు చేస్తున్నాం. ఊర్జ్వా జెల్ కావాల్సింది 200 లీటర్ వాటర్, 200 గ్రాముల అగ్నిహోత్రం భస్మ మరియు 200 గ్రాముల పట్టిక. ఇది కనబడేది అంతా పట్టిక అన్నమాట. ఇది అగ్నిహోత్రం భస్మ అనేది 200 గ్రామ్స్ తీసుకుంటాము, పట్టిక 200 గ్రామ్స్ తీసుకుంటాము. ఇది డ్రిప్లో వదులుతున్నాం కాబట్టి 200 లీటర్ వాటర్కు 200 గ్రామ్స్ భస్మ, 200 గ్రామ్స్ పట్టిక తీసుకుంటాము. స్ప్రేయింగ్ కోసం అయితే సేమ్ 200 లీటర్ వాటర్, 100 గ్రామ్స్ భస్మ, 20 గ్రామ్స్ పట్టిక తీసుకుంటాము. పసల్ గుట్టి కాబట్టి పసల్ గుట్టికి ఇది 10 కేజీల ఆవాల చెక్క అన్నమాట. ఎద్దుగానుగా ఆడించిన ఆవాలను ఎద్దుగానుగలో ఆడించిన తర్వాత మనకు ఏదైతే చెక్క వస్తుందో అది ఒక 10 కిలోలు తీసుకుంటున్నాము. దీనికి సగము 5 కేజీల ఉప్పు, దొడ్డు ఉప్పు అన్నమాట, సముద్ర ఉప్పు. దానికి సగము 2.5 కేజీలు ఇది సున్నం అన్నమాట. సున్నం అంటే ఇప్పుడు సున్నప్రాయి నుంచి డైరెక్ట్ తీసిన సున్నము. దీనిలో సగము పట్టిక అన్నమాట. ఇప్పుడు మన అగ్నిహోత్రంలో ఏదైతే వేసుకున్నామో పట్టిక అది కేజీ. ఇది డిఏపిగా పనిచేస్తుంది అన్నమాట, ఆర్గానిక్ డిఏపిగా పనిచేస్తుంది అన్నమాట. ఇందులో ఇప్పుడు ఇదైతే ఆవాల చెక్క ఉందో ఇందులో ఫాస్ఫరస్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది. ఇది ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది సున్నంలో కాల్షియం ఉంటుంది. ఇందులో లైట్గా పొటాషియం ఉంటుంది. ఈ పట్టికల గిట్లా పొటాషియం ఉంటుంది అన్నమాట. ఇది మనం లిక్విడ్ ఫామ్, ఇది 100 లీటర్లు తయారు చేస్తాం కాబట్టి 100 లీటర్లకు ఈ క్వాంటిటీ అన్నమాట. ఈ 100 లీటర్లు ఎప్పుడైతే ఈ 24 అవర్స్లో మనకు రెడీ అవుతుంది, ఏదైతే ఇప్పుడు మనకు ఇది లిక్విడ్ రూపంలో ఇస్తాం కాబట్టి వేలు తొందరగా అబ్జర్వ్ చేసుకొని గ్రోతింగ్ రావడానికి స్పీడ్గా ఉంటుందన్నమాట. ఇది ఆర్గానిక్ డిఏపి అనేది. ఇంకోటి ఇవి కాకుండా లైట్గా మినరల్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. ఇది తారచంద్ బెల్జీ గారి ఫార్ములా ఆర్గానిక్ డిఏపిగా. ఇందులో ఇవి తయారు చేసిన తర్వాత ఇది ఏమవుతుందంటే పిహెచ్ అనేది 7.5 కన్నా ఎక్కువ అవుతుంది అన్నమాట. ఎక్కువ అయినప్పుడు దాన్ని మళ్ళీ 7.4, 7.2 తీసుకురావడానికి ఇందులో జీవన ద్రవ్యాన్ని వాళ్ళు తయారు చేసిన ఒకటి ఉంటే, అది లేదనుకోండి స్వీట్ బయో ఎంజైమ్ ఉందనుకోండి, మన దగ్గర స్వీట్ బయో ఎంజైమ్ ఉంది కాబట్టి అది ఒక 5 లీటర్లు 10 లీటర్లు మనం కలుపుకుంటాం కాబట్టి మళ్ళీ ఏదైతే మనకు న్యూట్రల్ చేయాలనో పిహెచ్ అది కలపడం వల్ల అది న్యూట్రల్ అవుతుంది. ఎప్పుడైతే న్యూట్రల్గా ఉంటుందో ఈ లిక్విడ్, అప్పుడు మనం మొక్కలకి ఇచ్చినప్పుడు ఆ వేళ్ళ ద్వారా ఈజీగా అబ్జర్వ్ చేసుకొని గ్రోతింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట.